హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే టమాటా పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఈ టమాటా పులావ్ని లంచ్ బాక్సులకు కానీ పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా రుచిగా ఉండిద్ది, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా నీళ్ళు పోసి 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని మళ్ళా ఆ నీళ్ళు తీసేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు మంచిగా పండినవి ఎర్ర టమాటాలు తీసుకుంటే మనకి బాగుంటుంది. ఈ 4 టమాటాలు మనం కోసి ముక్కలు చేసుకున్నామండి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని 4 ఎండుమిరపకాయలు వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి మెత్తంగా. పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఈ టమాటా పులావ్ చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్దండి. ఇక్కడ అన్నీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఒక ఉల్లిగడ్డ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. 2 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక టమాటా పెద్దగా ముక్కలు కోసి నేను వేసుకున్నాను. తాలింపులో ముక్కలుగా ఉంటాయని ఇవి కొంచెం మగ్గాలి. మగ్గినాక మనము ముందుగా ఏదైతే మిక్సీ పట్టుకొచ్చుకున్నామో ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇదంతా మనకి సైడ్లకి ఆయిల్ వచ్చిందాక కలుపుకోవాలి. మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ కారం 1 టీ స్పూను, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఒక్కొక్క టీ స్పూన్ లెక్కన ఇదంతా మనకు మంచిగా మగ్గినాక మనము వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదంతా మంచిగా ఉడికి ఆయిల్ సైడ్లకు వచ్చిందాక ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము కూరగాయలు వేసుకొని మొత్తం మనము ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, మనకి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు వేసాను. ముందు 1 కప్పు వేసాను, తర్వాత 3/4 కప్పు వేసాను. నాకు సరిపోతాయి. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు. మామూలు రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు పడతాయి. ఇప్పుడు మనం ఉప్పు అది చూసుకొని ఉప్పు మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి ఇక్కడ నీళ్లు కూడా మరిగిపోయినాయండి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఎసుట్లో వేసుకోవాలి. ఎసుట్లో వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా బాగుండిద్దండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇగో మనకి ఈ విధంగా ఉడికేటప్పుడు మూత తీసుకొని ఒకసారి అన్నం కలిపేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మనకి ఆ అన్నం అంతా మంచిగా దమ్ అవుతుంది. మంచిగా నీరంతా పీకేసిద్ది, మనకి బాగుండిద్ది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మనము దమ్ముకేసుకుందాము. మంట సిమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. మంచిగా మగ్గిపోయిద్ది. మనకి ఇక్కడ మూత తీసి చూసుకుందాము. అన్నం అంతా మగ్గిపోయిందండి. చాలా బాగుంది. బాగా పొడి పొడిలాడుతున్నది. చాలా మంచి స్మెల్ కూడా వస్తున్నది అన్నమాట. ఎందుకంటే మనం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యితోటి మంచి వాసన వస్తుంది. బాగుంది. ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఈ టమాటా పులావ్ వండి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.